హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టిఎఫ్సి మీడియా ప్లానెట్ లీఫ్. ప్రపంచంలో చాలా చారిత్రక కట్టడాలు ఎన్నో రహస్యాలను దాచి ఉంచుకున్నాయి. అత్యంత పురాతన సంస్కృతి గల మన భారతదేశంలో అయితే అంతు చిక్కని ఈ రహస్యాలకు కొదవే లేదు. ఇప్పటికీ మన దేశంలో చాలా కట్టడాలు ఎలా కట్టారో ఎవరికీ తెలియని రహస్యంలా మిగిలిపోయాయి. అలాంటి కట్టడాలలో ముఖ్యంగా కొన్ని దేవాలయాల గురించి చెప్పుకోవాలి. ఆ దేవాలయాలు కట్టిన తీరు ఇప్పటికీ ఒక మిస్టరీగానే మిగిలిపోయింది. అలాంటి టాప్ 5 మిస్టీరియస్ టెంపుల్స్ గురించి నేను ఈ వీడియోలో చెప్పబోతున్నాను. నంబర్ 5, కోనార్క్ సన్ టెంపుల్. ఈ గుడిని క్రీస్తు శకం 1236 నుంచి 1264 మధ్య కాలంలో గంగా వంశానికి చెందిన లాంగుల నరసింహదేవ అనే రాజు కట్టించినట్లు అక్కడ దొరికిన కొన్ని ఆధారాల ద్వారా తెలుస్తుంది. ఈ గుడిని 7 గుర్రాలు 24 చక్రాలు ఉన్నటువంటి రథంలాగా కట్టించారు. అయితే ఈ ఆలయంలో కొంత భాగాన్ని 17వ శతాబ్దంలో కూల్చేసినట్లు చరిత్రకారులు చెబుతున్నారు. ఆ కూల్చిన చోట ఏకంగా 52 టన్నుల పెద్ద అయస్కాంతం ఉండేదని, ఈ అయస్కాంతం ఆ గుడిలోని విగ్రహాన్ని గాలిలో తేలేలా చేసేదని చరిత్రకారులు చెబుతున్నారు. అయితే ఈ అయస్కాంత నిర్మాణాన్ని ఎవరు కూల్చారో, ఎందుకు కూల్చారో అన్న విషయం ఎవరికీ తెలియదు. అంతేకాదు, ఈ గుడిలో ఉండే రథ చక్రాలలో ఎంతో విజ్ఞానం దాగి ఉంది. ఎందుకంటే అవి సన్ డయల్స్. ఈ సన్ డయల్స్ ఇప్పటికీ ఖచ్చితమైన టైంని చూపిస్తాయంటే మన భారతదేశ నిర్మాణ నైపుణ్యం ఎంతటిదో అర్థమవుతుంది. నంబర్ 4, బృహదీశ్వరాలయం. తమిళనాడులోని తంజావూరుకి అతి సమీపంలో ఉన్న ఈ గుడిని కట్టి సుమారు 1000 సంవత్సరాల పైమాటే. ఈ గుడిని క్రీస్తు శకం 1010వ సంవత్సరంలో చోళ వంశానికి చెందిన రాజేంద్ర చోళుడు కట్టించినట్లు చరిత్రకారులు చెబుతున్నారు. ఈ గుడిని కుంజర రాజరాజ పెరుంధాచన్ అనే వాస్తుశిల్పిచే ఆగమశాస్త్రం ప్రకారం నిర్మించినట్లు అక్కడ ఉన్న శాసనాలలో ఉంది. ఈ గుడిని మొత్తం గ్రెనేడ్ రాళ్లతో కట్టినట్లు తెలుస్తుంది. ఈ గుడిని కట్టడానికి సుమారు 130,000 టన్నుల గ్రెనేడ్ రాళ్లను ఉపయోగించినట్లు తెలుస్తుంది. ఈ గుడి గాలిగోపురంపై ఉన్న గుండ్రపు కట్టడం ఒక్కటే మొత్తం 80 టన్నులు ఉంటుంది. ఈ గాలిగోపురం ఎత్తు 216 అడుగులు. క్రేన్లు, మెషిన్లు లాంటి ఎటువంటి పరికరాలు లేని ఆ కాలంలో ఇంత బరువైన రాయిని అంత పైకి ఎలా పెట్టారు అనేది ఇప్పటికీ ఒక రహస్యంగానే ఉండిపోయింది. నంబర్ 3, వీరభద్ర టెంపుల్. మన ఆంధ్రప్రదేశ్ అనంతపురం జిల్లాలోని లేపాక్షిలో ఉంది ఈ గుడి. ఈ గుడిని క్రీస్తు శకం 1530లలో విజయనగర రాజులు కట్టించినట్లు అక్కడ ఉన్న ఆధారాలను బట్టి తెలుస్తుంది. ఈ గుడి మొత్తం 70 స్తంభాలతో ఉంటుంది. అయితే వీటిలో ఒక స్తంభం మాత్రం నేలకు తగలకుండా గాలిలో వేలాడుతూ ఉంటుంది. ఈ వింతను చూడడానికి చాలా ప్రదేశాల నుంచి ఎంతోమంది టూరిస్టులు ఈ గుడికి వస్తారు. ఎంతో బరువైన ఈ స్తంభం ఇలా గాలిలో ఎలా వేలాడుతుందో ఎవరికీ తెలియని ఒక రహస్యంగానే ఉండిపోయింది. 1910లో ఒక బ్రిటిష్ ఇంజనీర్ ఈ వింత స్తంభాన్ని చూసి ఆశ్చర్యపోయి ఆ స్తంభానికి నేలకి మధ్య ఉన్న ఖాళీని ఫిల్ చేయడానికి ప్రయత్నించాడు. అయితే దానివల్ల ఆ ఆలయ కట్టడం బీటలు వారడం గమనించి ఆ పనిని విరమించుకున్నాడు. ఆ ఇంజనీర్ ఆ స్తంభంపై ఎన్నో పరిశోధనలు చేసినా దాని నిర్మాణ రహస్యాన్ని మాత్రం కనిపెట్టలేకపోయాడు. అదే ఆలయంలో ఒక పెద్ద పాదముద్ర ఒకటి ఉంది. ఈ ముద్ర సుమారు 3 అడుగుల పొడవు ఉంటుంది. అంత పెద్ద పాదముద్ర ఎవరిది, అది అక్కడకు ఎలా వచ్చింది అనేది కూడా ఒక మిస్టరీగానే ఉండిపోయింది. నంబర్ 2, అనంత పద్మనాభ స్వామి టెంపుల్. కేరళలోని తిరువనంతపురంలోని ఈ ఆలయం ఎవరు కట్టారో, ఎప్పుడు కట్టారో ఇప్పటికీ ఎవరికీ తెలియదు. ప్రపంచంలోనే అత్యంత సంపన్న ఆలయంగా పేరుగాంచిన ఈ ఆలయంలో సుమారు $22 బిలియన్ విలువ చేసే బంగారం, మణిమాణిక్యాలు ఉన్నాయి. ఈ సంపద మొత్తం ఆ గుడి నేలమాళిగలో ఉన్న కేవలం 5 గదులలోంచి తీసినదే. ఇంకా అక్కడ తెరువని 3 గదులు ఉన్నాయి. కానీ
వాటిలో ఒక గది ఇనుప తలుపుపై పెద్ద పెద్ద సర్పాల బొమ్మలతో ఉంది. వాటిని నాగబంధనం అని మన పురాణాలు చెబుతున్నాయి. ఆ తలుపుని తీయాలంటే కొన్ని మంత్రాల వల్లే సాధ్యపడుతుందట. అలా కాదని బలవంతంగా ఆ తలుపుని తెరవాలని చూస్తే పెద్ద ప్రమాదం జరుగుతుందని మన పురాణాలు చెబుతున్నాయి. ఇంతకీ ఆ గదిలో ఏముంది, ఆ గదికి నాగబంధనం ఎందుకు వేశారు అనే విషయాలు ఇప్పటికీ ఒక రహస్యంగానే మిగిలిపోయింది. నంబర్ 1, కైలాస టెంపుల్. మహారాష్ట్రలోని ఎల్లోరా గుహల వద్ద ఉంది ఈ గుడి. ఈ ఆలయాన్ని ఎప్పుడు కట్టారు, ఎవరు కట్టారు అనడానికి సరైన ఆధారాలు లేవు. కొంతమంది చరిత్రకారుల లెక్కల ప్రకారం క్రీస్తు శకం 6వ శతాబ్దంలో ఈ ప్రాంతాన్ని పాలించిన రాష్ట్రకూట వంశానికి చెందిన రాజులు కట్టించినట్లు చెబుతున్నారు. ఈ ఆలయం మొత్తం ఒకే రాయితో కట్టారు. ఈ ఆలయాన్ని ఒక గ్రనైట్ కొండపై నుంచి చెక్కుకుంటూ వచ్చినట్లు చరిత్రకారులు అంచనా వేస్తున్నారు. ఈ ఆలయం ఎంత పెద్దదంటే గ్రీస్లోని పార్థినోన్ అనే కట్టడం కంటే 2 పెద్దదట. ఈ ఆలయం ప్రపంచంలోనే అతి పెద్ద ఏకశిలా ఫలకంతో చేసిన పైకప్పు కలిగిన ఆలయం అట. ఆలయం కట్టడానికి సుమారు 4 లక్షల టన్నుల రాయిని త్రవ్విపడేసినట్లు కొన్ని ఆధారాల ద్వారా స్పష్టమవుతుంది. కొన్ని వేల సంవత్సరాల క్రితం కేవలం సుత్తులతో, ఉలులతో గొప్ప శిలా సౌందర్యం కలిగిన ఇంత పెద్ద ఆలయాన్ని ఎలా కట్టారు అనేది అంతుచిక్కని రహస్యంగా మిగిలిపోయింది. సో ఇది ఫ్రెండ్స్, మన భారతదేశంలో మిస్టరీస్గా మిగిలిపోయిన అద్భుత శిలా సౌందర్యం కలిగిన టాప్ 5 ఆలయాలు. మీలో ఎవరైనా ఈ ఆలయాలను, అక్కడి ఈ వింతలను చూడకపోతే ఒకసారి ఆ కళా సౌందర్యాలను చూసి ఆస్వాదించిరండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ మిస్టీరియస్ వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. మరి ఆ వీడియోస్ మిస్ కాకుండా ఉండాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.